ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా మంది స్త్రీలు 21 years కి పెళ్లి చేసుకోవాలని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా ఎవరు చేసుకోవట్లేదు. 27-28 years కి పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్న ఎక్స్ నంబర్ దీనికి యాక్చువల్లీ ఒక గర్భంలో శిశువు దశలో ఉన్నప్పుడు ఒక స్త్రీకి దాదాపు 6 million ఎగ్స్ దేవుడు పెట్టింటాడు. ఆర్ ప్రకృతి పెట్టింటది, నేచర్ పెట్టింటది. మీరు ఏదైనా నమ్మండి, ఇన్ నేచర్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆడ శిశువుకి 6 million ఎగ్స్ స్టార్టింగ్ లో ఉంటాయి. 9 నెలల తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆ నంబరు 2 million అవుతుంది. తగ్గిపోతుంది. అటాప్సోసిస్ అయ్యి అండ్ కృషించి 2 millionలకి నంబర్ వచ్చి ఆగుతుంది. ఈ నంబర్ పర్మనెంట్. ఇవి కొత్తగా పుట్టవు. ఇంకా ఆ డిపాజిట్ లో ఉన్న ఎగ్స్ నుండే వాడుకుంటూ పోతుంది ప్రతి స్త్రీ కూడాను. యుక్త వయస్సు వచ్చేసరికి అంటే బహిష్టు ఫస్ట్ టైం స్టార్ట్ అయ్యేటప్పటికి కొన్ని వేలలో ఎగ్స్ ఉంటాయి. ప్రతి నెల దాదాపు 200 గుడ్లు తయారవుతాయి. అంటే ఒక పంటలాగా వస్తుంది అన్నమాట. అందులో 10 నుండి 15 వరకు కొంచెం మెచ్యూర్ దశకు వస్తుంది. అందులో ఒకటి డామినెంట్ అయ్యి ఆ ఒక్క ఎగ్ ప్రతి నెల రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? బహిష్టు మధ్యలో రిలీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కాబోయే బహిష్టు నుండి 14 రోజుల ముందు విడుదల అవుతుంది. ఈ విడుదలైన ఎగ్ కి కొన్ని గంటల లోపల సరైన స్పర్మ్ దొరికితే అది పిండం లాగా తయారవుతుంది. స్పర్మ్ దొరకనప్పుడు అది 14 days కి బహిష్టు వస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి నెల ఆ డిపాజిట్ నుండి కొన్ని 100 ఎగ్స్ మైనస్ అవుతూ పోతాయి. ఇమాజిన్ 18 years లో మ్యారేజ్ అవ్వడానికి, 30 years లో మ్యారేజ్ అవ్వడానికి ఎన్ని బహిష్టు సైకిల్స్, ఎన్ని సంవత్సరాలు అయినాయి, ఎన్ని ఎగ్స్ వృధా అయిపోతాయి. దీనికి కొలమానం కొన్ని ఉంటాయండి. AMH అనే టెస్ట్, FSH LH అనే టెస్ట్, స్కానింగ్ చేసి యాంట్రల్ ఫాలికల్స్, వీటి ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక డికేడ్ అండ్ మోర్ దాన్ డికేడ్ లో ఎక్స్పోజర్ టు కెమికల్స్ ఎంత ఉంది, మన వాతావరణంలో ఎన్ని పొల్యూయెంట్స్ ఉన్నాయి, ఎన్ని కెమికల్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాస్టిక్స్ ఉన్నాయి, ఎన్ని టాక్సిన్స్ ఉన్నాయి, వీటన్నిటికీ కూడా అవి ఎక్స్పోజ్ అయినాయి. వీటి అన్నిటి వల్ల ఎండోమెట్రియోసిస్ అనే ఒక వింత జబ్బు కూడా స్టార్ట్ అయింది. ఇది కూడా ముందు ఉన్నింది, లేదని కాదు, కానీ చాలా అరుదుగా ఉండే. ఇప్పుడు PCO తర్వాత ఇంకొక ఇబ్బందికరమైన జబ్బు విచ్ వీఆర్ కామన్లీ సీయింగ్ అండి అందరు ప్రాక్టీస్ లో, ఎండోమెట్రియోసిస్ అనే జబ్బు. ఎండోమెట్రియోసిస్ అనే జబ్బు దీని తెలుగులో వర్ణించాలంటే బాగా చాక్లెట్ కలర్ లో జిగటగా ఉండే పదార్థము ఓవరీలో తయారవుతుంది. ఇది చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నిటినీ బంకలాగా అంటుకుంటది. అండ్ ఇది ఉన్న స్త్రీలలో ఎగ్ క్వాలిటీ కూడా ఉండేదే ఎగ్స్ తక్కువ, అందులో క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. ఇవన్నీ కారణాల వల్ల ఓవర్ ద ఇయర్స్ ఎగ్ నంబర్ తగ్గుతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడాను చాలా మంది దంపతులు వెంటనే పిల్లల కోసము ప్లానింగ్ లేదు. వాళ్ళ సెటిల్మెంట్స్ ఆర్ దే ఆర్ మైగ్రేటింగ్, హస్బెండ్ ఒక చోట, వైఫ్ ఒక చోట, మళ్ళీ వాళ్ళ ఆర్థిక సమస్యలు, వాళ్ళ ఎయిమ్స్ ఇన్ ద లైఫ్, అవి అచీవ్మెంట్స్, ఆ ఒక అన్నోన్ రేస్ లో పడిపోయింది పబ్లిక్. అవన్నీ తీరి బాధ్యతలు కొంచెము తీరిన తర్వాత ప్రెగ్నెన్సీ గురించి, పిల్లల గురించి ఆలోచిద్దామనే లోపల అన్ఫార్చునేట్లీ చాలా వరకు ఎగ్స్ లాస్ అయిపోవడము, అప్పుడు ఫర్టిలిటీ సమస్యల కోసము, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసము మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడడం ఒక్కొక్కసారి మాకు చూడడానికి కూడా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ సొసైటీలో ఇది వాస్తవం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.